ఓకే. సో, ఈ రోజు మీటింగ్‌లో మనము మన సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో బచ్చు శేఖర్ సార్ అండ్ మొహమ్మద్ బాషా సార్ నిజంగా వాళ్ళిద్దరు మనకి మీటింగ్‌లో ఉండడం మంచి ఫార్చునేట్ అసలు అదృష్టం మనకి. సో, ఫస్ట్ నేను మన బచ్చు శేఖర్ సార్‌ని ఇన్వైట్ చేస్తున్నాను. సో దట్ సార్ మనకి ఎలా అంటే హాయ్ సార్! శేఖర్ సార్ మీరు అన్‌మ్యూట్ చేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ శేఖర్ మార్నింగ్ సార్, డైమండ్స్. శేఖర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో, శేఖర్ సార్ ఇక్కడ మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీరు నిన్న సార్. ఒక సేల్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ అందరి తరపు నుంచి కంగ్రాచులేషన్స్ మీకు పర్సనల్ గా అండ్ టీమ్ అందరి తరపు నుంచి కూడా. సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. మాకు రామాయణం చెప్పండి అని అంటే కట్టే కొట్టే తెచ్చేలాగా తాళి కట్టాడు, రావణాసుని కొట్టాడు, మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు అనే టైప్ లో వద్దు మాకు రామాయణం. ఓకే సార్. ఓకే సార్. సార్ మాకు బాగా తెలిసిన ఆవిడ తీసుకెళ్లాను సైట్ ఓకే అన్నది క్లోజ్ అయింది. అట్లా మాకేం సబ్జెక్ట్ రాదు మాకు. ఓకే సార్. ఓకే సార్. మీరు కనీసం ఒక 10 నిమిషాలు తీసుకుంటారో లేకపోతే 20 నిమిషాలు తీసుకుంటారో మీ ఇష్టం. వినడానికి మేము అందరం ఓపికగా ఉన్నాము. సెషన్ రికార్డింగ్ ఓకే కూడా అవుతుంది కాబట్టి డెప్త్ గా ఓకే సార్. మీరు నిన్న క్లోజ్ చేసినటువంటి ఇన్వెస్టర్ మీకు అసలు ఎలా పరిచయము, ఎన్ని రోజుల నుంచి ఫాలో అప్ చేస్తున్నారు, ఎన్నిసార్లు మీరు ఫోన్లలో డీటెయిల్స్ పంపించారు, ఎన్నిసార్లు పోస్ట్ పోన్లు అయ్యాయి, ఎప్పుడు ఓకే అన్నారు, తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటిది, మీరు చెప్పిన విషయాలు ఏంటిది, సైట్ లో ఎంతసేపు జరిగింది డిస్కషన్, ఆ తర్వాత పేమెంట్ ఓకే కోసం ఎవరెవరికి కాల్ చేశారు, పేమెంట్ ఎట్లా చేపించారు, ఏంటిది ఇన్ డెప్త్ గా కావాలి సార్ మాకు. ఎందుకంటే మీరు చెప్పే ఓకే ఎక్కడో సార్. ఒక చోట ఏదో ఒక పాయింట్ లో ఎక్కడో ఒక చోట నాలెడ్జ్ అందుతుందని మా ఆశ. ఓకే థ్యాంక్ యూ సార్. చెప్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. సార్ వాళ్ళ పరిచయం లేదు సార్ నాకు. మా చిన్నప్పుడు స్నేహితుడు ఉన్నాడు ఫెరేజ్గూడలో. వాట్సాప్ లో చూశాడు సార్ గ్రూప్ లో మన బాలనగర్ సైట్స్ అని. సార్ వినిపిస్తుందా సార్? ఎస్ ఎస్, మీ వాయిస్ క్లియర్ సార్, చెప్పండి. స్టేటస్ లో పెడుతున్నాను సార్ రెగ్యులర్ గా 15 డేస్ నుంచి మన బాలనగర్ది సైట్ సార్. ఓకే. స్టేటస్ లో మా ఫ్రెండ్ నా చిన్నప్పటి స్నేహితుడు చూస్తున్నాడు సార్ దాన్ని రెగ్యులర్ గా. ఓకే. మన రోడ్లు మన అలా వైకుంఠపురం అని పేర్లు అవన్నీ చూసుకుంటా ఆయన మీరు చేస్తున్నారా రియల్ ఎస్టేట్ అని నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్. అవును ఓకే. చేస్తున్నాను అని. అయితే మనకు ఒక 20 lakhs లో ఒక ప్లాట్ కావాలి దగ్గరలో అంటే సరే మీరు అలా వస్తారా నేను రావాలని వెళ్ళాను సార్. వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. వాళ్ళ ఇంటికి ఏరియా డీటెయిల్స్ అన్ని మన కంపెనీ సార్. ఏరియా ఏరియా ఎక్కడ? ఫెరేజ్ కూడా సార్. మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేది బాలనగర్ సార్. ఓకే, అక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం? ఒక 3 kilometers సార్. ఓకే, సూపర్, ఎక్సలెంట్. నెక్స్ట్. ఆ అతని దగ్గరికి వెళ్తే అతడు నాకు అంత లాంగ్ వద్దన్నాడు. మరి మీరు ఏమైనా ఇంకొకరికన్నా వెపర్ చేస్తారా అంటే ఎస్ఆర్ నగర్ వాళ్ళ కజిన్ సిస్టర్ వస్తుంది అనమాట బయట నుంచి. ఇక్కడ లేదమే, వేరే స్టేట్ ఆమెది. ఓకే. ఆవిడ కన్నా సపోర్ట్ చేద్దామని నా స్నేహితుడు అతను వద్దన్నాడు, ఇంత లాంగ్ వద్దు అని చెప్పాడు. దగ్గరలో కావాలన్నాడు. ఆ సిస్టర్ 15 days నుంచి వెయిటింగ్ సార్ మన ప్లాట్ కోసం. ఓకే. ఆమె ఎస్ఆర్ నగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్ మేము. ఓకే. ఇంటికి వెళ్తే ఆమె ఇంటి దగ్గర వద్దని ఆఫీస్ తీసుకెళ్ళింది, వాళ్ళ బ్రదర్ ఆఫీస్ కు. ఓకే. మన టీమ్స్ నుంచి మొత్తం డీటెయిల్స్ అని చెప్పాం సరే ఇది మా కంపెనీ, మేము ఇట్లాంటి ప్రాసెస్ ఉన్నది, మేము చేస్తున్నాం అంటే ఒక 4 years నుంచి చేస్తున్నాను రియల్ ఎస్టేట్ లో. దీంట్లో మనం చేస్తున్న 1 year నుంచి ఈ కంపెనీ బాగుంది, మా బంధువులకు మేము ఇప్పించాము ఒక 6 members కానీ మా స్నేహితులకు మా బంధువులకు చూపించాను సార్ మొత్తం డీటెయిల్స్. ఓకే. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంకా కంపెనీ ప్రొఫైల్ చెప్పారు. కంపెనీ ప్రొఫైల్ మన బుక్ ఉంది కదా సార్ మన టీమ్స్ ది డెవలప్మెంట్స్ దా సార్? అది ఈసీ అన్ని చూపించాను సార్ మొత్తం డీటెయిల్స్. ఓకే. అన్ని చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఒక 1 week టైం ఇవ్వండి అని చెప్పారు. ఓకే. 1 week టైం అయిన తర్వాత ఓకే వెళ్ళిపోయాం సార్. మళ్ళీ 1 week తర్వాత వాళ్ళే ఫోన్ చేశారు, మాకు 4 hours లో ప్లాట్ చూపించాలి, రిటర్న్ రావాలి, నాకు టైమ్స్ వేస్ట్ చేయకూడదు అని చెప్పారు. ఓకే అని చెప్పాను సార్. ఓకే.
వాళ్ళకి సాటర్డే కాల్ చేస్తే 9:40కి వాళ్ళు ఓకే చెప్పారు. సార్ మీకు కాల్ చేశాను సార్, మాకు వెహికల్ కావాలని. ఓకే. వాళ్ళ టైం 9:30, 10 లోపు అని చెప్పారు. సేమ్ అదే టైప్ లో మనకు వెహికల్ వచ్చేసింది. పేరేజ్గూడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఆవిడని తీసుకెళ్ళాం. ఆవిడ ముఖ పరిచయం లేదు, తెలియదు. ఓకే. ఆవిడ ఒకటే పాయింట్ అడిగింది, ఇప్పుడున్న రేటు ఎలా పెరుగుతుంది అని చెప్పింది అంతే. ఓకే. 4 ఇయర్స్ లో 4-5 ఇయర్స్ లో డబుల్ అవుతుందని చెప్పాను సార్ ఆవిడకు. ఎందుకు పెరుగుతుంది అంటే, నేనేం చెప్పినంటే ఈ ప్రపంచంలో భూమి అనేది 25%, 75% వాటర్ ఉంది. ఓకే. రోజు రోజుకు జనాలు పెరుగుతున్నాయి, పబ్లిక్ పెరుగుతున్నారు కదా, దానివల్ల భూమి పెరగడం లేదు. ఉన్న భూమినే మనం కొనాలి, ఉన్న భూమినే కొనాలి, దానివల్ల రేటు పెరుగుతుందమ్మా. మరి హైదరాబాద్ లో ఎందుకు తీసుకోవాలి, షాద్ నగర్ లో ఎందుకు తీసుకోవాలంటే, షాద్ నగర్ లో నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే. దాని కిలోమీటర్లు, దాని విస్తరణ చెప్పాను సార్. ఓకే. దీని వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల పక్క పక్కన అమెజాన్ కంపెనీ, అయ్యేది మన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, ఇంకా ఒక 16 కంపెనీల పేరు చెప్పాను సార్. ఎన్ఆర్ఎస్ అవన్నీ ఈ బాల్నర్ లో ఉంది. అది బాల్నర్ షాద్ నగర్ లో ఉంది. ఓకే. ఇది ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉంది, అంటే రంగారెడ్డి. ఇది జంటనారాలో మన హైదరాబాద్ లో ఇంకో రాజధాని అని చెప్పాను, జంటనార్లోని. ఆవిడకి సరిగ్గా తెలుగు రాదు, చెప్పి తీసుకెళ్ళాను. ఎస్ఆర్ నగర్ నుంచి అక్కడ ఎంత లాంగ్ అంటే 75 కిలోమీటర్స్ ఉంటాయని చెప్పాను. ఓకే. వెళ్తుంటే మన ముచ్చంతలు చూపించాను టెంపుల్. ఓకే. ఆ టెంపుల్ అంటే లోపలికి తీసుకెళ్ళాను, రోడ్ నుంచి తీసుకెళ్ళాను. వద్దు నాకు టైం లేదు, చూపించాను. ఆ టెంపుల్ విస్తరణ అన్ని చెప్పుకుంటూ వచ్చేసాం సార్. మరి కనకధాన్యం అది మెడిటేషన్ సెంటర్ ఉంది కదా సార్, కొత్తది, ఒక 10 కిలోమీటర్స్ హైవే నుంచి అని చెప్పాము. అవును సార్. ఇవన్నీ చూపించుకుంటూ కుందరికి తీసుకెళ్ళాను సార్. ఓకే. మన ఫస్ట్ వెంచర్. ఓకే. చూసిన తర్వాత ఫస్ట్ వెంచర్ ఈ ఇంట్లో దగ్గరలో ఉంది. నాకు ముందేమో 150 అని చెప్పింది. సరే వేస్ట్ స్పేస్ వద్దన్నా, నాకు ఈస్ట్ స్పేస్ కావాలన్నా. ఈస్ట్ స్పేస్ అంటే ఒకటే ప్లాట్ ఉంది మనది, 121. అవును. అది చూపించాను. అది చూపించిన తర్వాత మరి ఇవన్నీ ఎట్లా నమ్మాలంటే, సరే నేను బాల్నర్లు వెళ్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, అక్కడ కట్టండి అంటే, నాకు టైం లేదు, స్పాట్ లో కట్టాలి. అది స్పాట్ లో కడితే కుదరదు, రేపు కడతాను. రేపు అంటే మళ్ళీ మైండ్ చేంజ్ అవుతుందమ్మా, ఈ ప్లాట్ ఉండదు, వేరే వాళ్ళు తీసేసుకుంటారు, నీకు ఈ స్పేస్ దొరకదు, దీంట్లో వేస్ట్ స్పేస్ మాత్రం ఉంది అని సంజాయించాను. కొద్దిసేపు ఆగిన తర్వాత అటు ఇటు ఆలోచన చేసింది, ఒకటే ప్లాట్ ఉందని చూపించాను మన మొబైల్లో. ఓకే. చూపించిన తర్వాత అక్కడ పోస్టర్ మన ఆఫీస్ బాక్స్ ఉంది కదా సార్, కౌంటర్. అవును. అవును సార్. అవును. ఆ డీటెయిల్స్ మొత్తం దాని అంతా ఈస్ట్ వెస్ట్ అని చూపించాను. దానిలో 261 ప్లాట్స్ ఉన్నాయి, మొత్తం సోల్ అవుట్. ఉన్నాయి 6 ప్లాట్లు మాత్రమే, దానిలో ఈస్ట్ మాత్రం ఒకటి ఉంది అని చెప్పాను మొత్తం. ఓకే. చెప్పిన తర్వాత మరి ఎంత పే చేయాలంటే ఒక 1 lakh అని చెప్పింది. నా దగ్గర 1 lakh లేదు, ఒక 50,000 మాత్రం ఇప్పుడు చేయగలుగుతాను, మిగతా ఇంకో టైం అని చెప్పాను. రేటు అడగలేదు, మామూలుగా క్యాజువల్ గా జరిగింది. మీకు కాల్ చేశాను కదా సార్, అవును. అవును. మీకు కాల్ చేసిన తర్వాత అప్పుడు మనకు పే చేసింది. నాకు టైం లేదని తొందరగా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం సార్. ఇంకా వేరే వెంచర్ కూడా చూపిస్తే టైం ఇవ్వలేదు మేడం. మన వెంచర్ చూసి లైక్ చేసింది, ఇది ఎప్పుడు డెవలప్ అవుతాయి అని చెప్పాను. ఒక 3 months లో సిసి రోడ్స్, మన డెవలప్మెంట్స్ మొత్తం టోటల్స్ ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. దానికి ఓకే. ఓకే అని చెప్పింది. వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసింది, అతనికి ఇవ్వచ్చు, కంపెనీ కూడా బాగుంది. మొత్తం ఎంక్వైరీ చేశారు సార్, ఒక 4-5 days నుంచి మన కంపెనీ నుంచి ఈసీ చెక్ చేసి మొత్తం డీటెయిల్స్ క్లియర్ ఉన్నాయని వాళ్ళు ఓకే చేశారు సార్. 90% దాని మీద, మన ప్రొఫైల్ మీదనే లైక్ చేశారు సార్. ఓకే. దానివల్ల వాళ్ళు పేమెంట్ చేశారు. సోసం మొత్తం జరిగింది సార్. అది నిన్నటి వరకు ఒక 30 minutes దాకా వాళ్ళతో డిస్కషన్ అయింది సార్. ఈస్ట్ స్పేస్ ఎందుకు తీసుకోవాలి, వెస్ట్ స్పేస్ ఎందుకు వద్దని అడిగితే, లేదు మాకు ఈస్ట్ స్పేస్ హాట్ కేక్, మేము 4-5 years లో అమ్మాలి, లేదంటే ఉండని, మాకు ఈస్ట్ స్పేస్ కావాలని పట్టుబట్టారు సార్. మరి ఈస్ట్ స్పేస్ అయితే రేపు అయితే ఉండదు, ఇప్పుడు డబ్బులు కడితేనే ఉంటుంది. వేస్ట్ స్పేస్ అంటే ఉండదు, ఒకటే పీస్ ఉంది, అది కూడా 150 గజాలని. దీనికి 183 ఉంది కదా సార్, అది 121, అది బుక్ చేయించాను సార్.
అది సార్ ఆమె అయితే నాకు పరిచయం లేదు సార్. మా ఫ్రెండ్ ద్వారా నాకు స్టేటస్ వల్ల అతనికి పంపించాను. ఆ వీడియో ఆవిడకు పంపించింది. ఆమె చూసి వచ్చింది. ఒక 1 వీక్ హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ లో వాళ్ళ బంధువుల ఇంటికి. మళ్ళీ ఇప్పుడు నిన్న వెళ్ళిపోయింది. ఇంకో 1 వీక్ లో వచ్చి క్లియర్ చేస్తాను సార్. అది జరిగింది సార్ మనకు. ఓకే, సూపర్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను సార్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను అందరికి కూడా. చూడండి, సార్ ఒక కిరాణా షాప్ లో ఉన్నారు. ఇప్పుడు తన ఓన్ హౌస్ లో, తన ఓన్ షాప్ లో ఉన్నారు. ఒక పక్కన బిజినెస్ చేస్తూనే ఉన్నారు, ఒక పక్కన అంటే రెవెన్యూకి సంబంధించిన వర్క్ జరుగుతూనే ఉంది ఒక పక్క. రెండో పక్క సార్ కి మన సేల్ క్లోజ్ చేస్తే, నిజం చెప్పాలంటే నిన్న 183 స్క్వేర్ యార్డ్స్ సార్ క్యాడర్ ప్రకారంగా చూసుకుంటే నాకు తెలిసి లాక్స్ లలో ఉంటుంది సార్. అవునా ఇన్కమ్? ఓ శేఖర్ సార్ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయినారా? చూడండి, అన్మ్యూట్ చేయండి. హలో సార్. ఇప్పుడు ఇప్పుడు ఆ ప్లాట్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత లాక్స్ లలో ఉంటుందా కాదా సార్ ఇన్కమ్ ఇది? ఉంటుంది సార్. 30,000 50,000 ఉంటుందా, లాక్స్ లలో ఉంటుందా? లాక్స్ లలో ఉంటుంది సార్. సూపర్, ఎక్సలెంట్. సో సార్ కి చూడండి, సార్ జర్నీ ఎలా ఉందనంటే వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం వల్ల స్టార్ట్ అయింది జర్నీ అనేది. అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సార్ ఈ ప్రోడక్ట్ నా దగ్గర ఉంది అని ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ప్రమోషన్స్ నుంచి ఫ్రెండ్ అనే పర్సన్ తనకు టచ్ అయ్యారు. టచ్ చేసిన తర్వాత సార్ వెళ్ళి ప్రొఫైల్ అవి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఆ పర్సన్ కి నచ్చలేదు. చూసారా, నచ్చాలని రూల్ లేదు. చిన్నప్పటి ఫ్రెండ్ కదా, నచ్చాలి కదా. నచ్చాలని రూల్ లేదు, నచ్చలేదు ఫ్రెండ్ కి. కానీ సార్ అక్కడితో తన జర్నీ ఆపకుండా అక్కడ నుంచి ఏదైనా రిఫరెన్స్ అనేసి స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి రిఫరెన్స్ వచ్చినారు. అసలు అన్నోన్ పర్సన్, అసలు ఏమి తెలియని పర్సన్ ఇప్పుడు మన బచ్చు శేఖర్ సార్ ని చూసి అన్ని లాక్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఎట్లా ముందుకొచ్చినారు. ఆమె మైండ్ లో ఉన్నటువంటి ఒకే ఒక క్వశ్చన్, అసలు ఇక్కడ డబ్బులు పెడితే ఇది ఎట్లా పెరుగుతుంది అని ఒక క్వశ్చన్ ఉంది. సార్ దానికి ఆ డౌట్ ని క్లియరెన్స్ చేశాడు. ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్, సార్ గురించి సార్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు. అవునా కాదా? నేను ఈ మంత్స్ నుంచి చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను, ఇంత మందికి ఇప్పించానని తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకున్నారు. కంపెనీ గురించి ఇంట్రడక్షన్ చేశారు. మళ్ళీ మన వర్క్ షాప్స్ లలో మనము ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ ఇవన్నీ క్లాసెస్ ఉంటాయి, చూసారా? భూమి అసలు ఏంటిది, పాపులేషన్ ఏంటిది, ఈ సబ్జెక్ట్ అంతా మనం ఏదైతే డిస్కస్ చేస్తామో సార్ అదే కాపీ పేస్ట్ కొట్టినారు. FAQs లలో 20th క్వశ్చన్, వచ్చే 5 ఏండ్లలో నా వాల్యూ ఎంత పెరుగుతుంది అని ఒక క్వశ్చన్ ఉంది. అవునా కాదా? ఇప్పుడు కస్టమర్ అదే క్వశ్చన్ అడిగినారు, సార్ దానికి ఆన్సర్ ఇచ్చినారు. వచ్చే 16, 17, 18, 19 4 క్వశ్చన్స్. మీ ప్రాజెక్ట్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటిది, ప్రైవేట్ ఏంటిది, గవర్నమెంట్ ఏంటిది, దానికి దీనికి డిస్టెన్స్ ఏంటిది, ఇవన్నీ క్వశ్చన్స్ అయినా కాదా? అవన్నీ క్వశ్చన్స్ కూడా సార్కి వస్తే ఎక్కడెక్కడ ఏమేం కంపెనీలు వస్తున్నాయి ఏంటిది అనేసి అన్న ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళినారు, క్లోజ్ చేసినారు. చూసారా ప్రాసెస్ అనేది ఎలా ఉంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అందరికి కూడా. ఓకే, ఈ ప్రాసెస్ లో సార్ కి సక్సెస్ వచ్చినప్పుడు మనకెందుకు రాదు? అన్నోన్ పర్సనే సార్ దగ్గర తీసుకున్నారు, మనకెందుకు రాదు? సో ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మన లోపల కూడా ఒక హోప్, ఒక గట్టి నమ్మకం అనేది కలుగుతుంది. నేను మొదలు మార్కెటింగ్ చేస్తా, ఎవరో ఒకరు చూస్తారు, వాళ్ళే తీసుకోవాలని రూల్ లేదు. అక్కడ నుంచి ఏదైనా రిఫరెన్స్ సైడ్ వెళ్దాము, వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రడక్షన్, కంపెనీ ప్రొఫైల్ చెప్తాము, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చెప్తాము, భూమి ఎట్లా పెరుగుతుందో చెప్తాము. అయితే అయ్యింది, కాకపోతే కాలేదు, అంతే. ఏదో ఒకటి మనకి ఇన్కమ్ అనేది అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సార్కి ఓన్ హౌస్ ఉంది, మంచి బిజినెస్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ అయినా కూడా ఎందుకు చేయాలి ఇందులో పార్ట్ టైం? చెయ్యాలి ఖచ్చితంగా. సినిమా హీరోలే చేస్తున్నారు యాడ్లు. పెద్ద పెద్ద సినిమాలలో 60-50 కోట్లు రెమ్యునరేషన్ ఉన్న వాళ్ళే యాడ్లకి చేస్తున్నారు. మనం ఎందుకు చేయొద్దు? సో శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీది నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ మా అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ సార్. చూడండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అవ్వట్లేదా? థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో నెక్స్ట్ మనకి నిన్న 2 సేల్స్ క్లోజ్ చేసినటువంటి మొహమ్మద్ బాషా సార్ మనతో పాటు ఉన్నారు. నిజంగా చాలా ఎక్సలెంట్. నిన్న నైట్ ఆ ఫోటో మన గ్రూప్స్ లో చూస్తే అయితే
ఆ కార్ లైట్లు అన్ని పెట్టి మరి ఫోటో తీసి పంపించినారు. రాత్రి రాత్రి క్లోజ్ చేశారు. సన్ లైట్ అయిపోయింది అప్పటికే. ఓకేనా? సో భాషా సార్, ఈవెన్ మీ దగ్గర నుంచి కూడా మాకు కట్టే కొట్టే తెచ్చేలాగా వద్దు ఆన్సర్. సార్ బండి మాట్లాడాను, తీసుకెళ్ళాను, అయిపోయింది అని అట్లొద్దు మాకు. అసలు నిన్న సేల్ క్లోజ్ చేసిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు, ఎట్లా పరిచయము, ఏమేం చెప్పినారు, ఎన్ని డేస్ నుంచి ఫాలో అప్, అసలు ఏంది కథ, మొదలు నుంచి చివరి దాకా కావాలి మాకు. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Good evening also to థ్యాంక్ all. యూ, సేమ్ టు యూ. Uh, థ్యాంక్ యూ, Good సేమ్ టు యూ evening to సార్. all. ఇది నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు సార్. ఫస్ట్ నా గురించి నేను మాట్లాడదలుచుకాను. అయితే తప్పకుండా సార్. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గత 32 ఏళ్లుగా వర్క్ చేశాను. అయితే నేను ఏ లెవెల్ నుంచి వచ్చి ఆ హాస్పిటల్లో జాయిన్ అయినానో అదే లెవెల్ తో రోజు రోజుకు డెవలప్ అవుతూ నేను రిటైర్మెంట్ అయ్యేటానికి నా శాలరీ 1 lakh వరకు ఉన్నది. ఆ విధంగా కష్టపడుతూ నేను 1 lakh శాలరీకి వచ్చాను. ఆ టైంలో నేను రిటైర్డ్ అయ్యాను. ఓకే. కానీ ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఒక 2 years లో ఈ అమౌంట్, ఈ రిటైర్మెంట్, ఇవన్నీ ఏదో ఉన్న అప్పులు క్లియరెన్స్ కు దానికి దీనికి పెళ్లి, ఆ పాప మా పెద్ద అమ్మాయి పెళ్లికి దానికి క్లియర్ అయిపోయినాయి. తర్వాత ఏం చేయాలి అని అనుకునేటప్పుడు నేను రియల్ ఎస్టేట్ లో ఒక ఫ్రెండ్ ద్వారా ఎంట్రీ అయ్యాను. ఒక 2-3 కంపెనీలు తిరిగాను, 2-3 సేల్స్ చేశాను. తర్వాత అక్కడ నచ్చక ఇంకొక చోటికి అలా విధంగా నా విమర్శ పెట్టుకుంటూ టీ హోమ్స్ కి వచ్చి చేరాను. టీ హోమ్స్ కు ఒకసారి మీ నంబర్ కి ఫోన్ చేశాను సార్. నేను మీ అవును సార్. నంబర్ కి ఫోన్ చేసినప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 days ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మీరు నా ఆన్లైన్ క్లాసులు అటెండ్ కండి, దాని తర్వాత ఆఫ్లైన్ క్లాస్ ఒకటి ఉంటది, తర్వాత ఒకటి సైట్ విజిట్ ఉంటది అన్నారు. సరే, అదే విధంగా నేను ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యాను. తర్వాత ఈ ఆఫ్లైన్ క్లాస్ కు వచ్చి చూశాను. తర్వాత మీరు చెప్పినట్టువి అది వింటున్నాను, కానీ నాకేమీ అది అర్థం కాలేదు. ఎలా చేయాలా ఇది, ఎలా చేయాలా అని బయట 2-3 అప్పటికే 3-4 సేల్స్ క్లోజ్ చేశాను నేను. అయినాకప్పుడే, ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళ దగ్గరే చేసినాను. అందులో వాళ్లకు ఇప్పుడు ఈ టీ హోమ్స్ కు రాకముందే నేను 6 సేల్స్ క్లోజ్ చేశాను. అది కూడా కస్టమర్ అనేవాడు సైట్ కు రాకుండా క్లియర్ చేశాను. దానివల్ల ఈ కస్టమర్ అనే వాళ్ళను అది మా సైట్ కు తీసుకుపోవడము, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇవన్నీ కొంత నాకు ఏం లేకపోయినది. తర్వాత టీ హోమ్స్ కి వచ్చిన తర్వాత టీ హోమ్స్ లో కూడా 2 సేల్స్ డైరెక్ట్ కస్టమర్ లేకుండానే క్లోజ్ చేశాను. తర్వాత ఈ సేల్ తర్వాత లాస్ట్ మంత్ జనవరిలో ఒక సేల్ అయింది. తర్వాత ఈ మంత్ లో సేల్ కాలేదు. తర్వాత మన రామ్ రాకేష్ గారు, మీరు అందరూ కలిపి ఈ నెలలో ఎందుకు సేల్స్ కావడం లేదు, మీకు అందరూ చేసుకుంటున్నారు కదా, ఇది అదే అనేసారు. అదే ఆలోచనలో నేను ఉన్నాను. ఎలా చేయాలి ఇది, ఈ సేల్ అందరికీ అవుతున్నాయి, మనకెందుకు కావడం లేదు అనేసి నేను ఆలోచనలో కూర్చున్నాను. చేస్తున్నప్పుడు మనీష్ సార్, మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను జాయిన్ అయిన కొత్తలో మీరు మార్నింగ్ మీటింగ్ పెట్టేవాళ్ళు. అవును సార్, ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం. అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మీరు ఏదైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారో అది మీరు ఆ టైంలో కోరుకొని దాని మీద వర్క్ చేస్తే మనకు సక్సెస్ వస్తుంది అనేసి. ఈ అవును సార్. సక్సెస్ ఎలా వస్తుంది అన్న విషయం, ఆ రోజు మీరు చెప్పిన విషయము కొద్ది రోజులు నేను మర్చిపోయినాను. ఒక రోజు నేను ఇంట్లో కూర్చొని రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఆలోచిస్తున్నాను. అరే, ఇది ఏమిటి అందరికీ సక్సెస్ అవుతా ఉంది, మనకి ఈ నెలలో ఒక్కడు కూడా సక్సెస్ కాలేదు. మరి రామ్ రాకేష్ గారు, తర్వాత నిరంజన్ సారు, మనీష్ సారు, గంగారాం గారు కూడా ఏమిటి ఈ నెలలో ఒక్క సేల్ కూడా లేదు అనేసి చెప్తున్నారు. ఏమిటి ఇది అనేసి నేను ఫేస్బుక్ లో పెడతా వచ్చాను. తర్వాత మన టీ హోమ్స్ గురించి, తర్వాత వాట్సాప్ స్టేటస్ లో పెడుతూ వచ్చాను. తర్వాత ఫీల్డ్ వర్క్ కూడా చేస్తున్నాను. ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను, కానీ 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత ఒక్కటి కూడా రెస్పాన్స్, నా ఫీల్డ్ వర్క్ లో రెస్పాన్స్ రాలేదు. తర్వాత ఇటు పక్క రాలేదు, ఏం లేదు.
ఏం చేయాలి అనుకున్నప్పుడు మన వైకుంఠరావు సార్ చెప్పిన ఒక డైలాగ్ నాకు జ్ఞాపకం వచ్చింది. ఏమని అంటే, మనం చేసే పనిలో సక్సెస్ కానప్పుడు దశ మారితే దిశ మారుతుంది అని. ఆ పాయింట్ నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. అరే మనము దశ మారితే దిశ మారుతుంది అని పెద్ద ఆయన చెప్పిండ్రు. మరి ఆయన దశ మారింది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చిండు. మనం ఆఫ్టర్ ఆల్ ఒక్క సేల్ ఎందుకు చేసుకోలేకపోతున్నాము అనేసి, తర్వాత నేను పాత ఫ్రెండ్స్ ను, పాత ఇంత ముందు మన సైట్ల గురించి చెప్పిన వాళ్ళను జస్ట్ ఫోన్ చేసి అడగడం మొదలు పెట్టాను. హలో బాస్, ఎలా ఉన్నారు, ఏం కథ, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బిజీగా ఉన్నారా అంటే వాళ్ళు నా గురించి అడగడము. ఏమిటి ఈ మధ్య ఏమన్నా ప్రాపర్టీస్ కొనే ప్లానింగ్ ఉందా, కొన్నారా లేదా అని అడగడము. తర్వాత అట్లా రోజుకు ఒక ముగ్గురు నలుగురు పాత వాళ్ళను, తర్వాత రోజుకు ఒక 4-5 మందిని కొత్త వాళ్ళను, తర్వాత సైట్ లో ఇది మన స్ట్రీట్ మీరు అన్నారు కదా బయట తిరుగుడు, ట్రాఫిక్ లో చేయడము, ఈ 3 రకాలుగా నేను చేస్తూ వచ్చినప్పుడు ఈ పాత వాళ్ళను కదిలే కదిలించే క్రమంలో ఒక అపోలో ఎంప్లాయీ నాకు పాత స్నేహితుడు, తర్వాత అతను కూడా ప్రస్తుతం రిటైర్డ్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నాడు. రీసెంట్ గా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారని వెళ్ళేసి వచ్చిండు. నేను ఆయనకు ఫోన్ చేశాను, ఏమయ్యా ఎక్కడ ఉన్నావు, ఏం కదా అనేసి. ఇక్కడే ఉన్నాను, మొన్ననే యుఎస్ నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళేసి వచ్చాను, ఇప్పుడు ఇట్లా ఉన్నానండి. ఏమయ్యా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ లేదని గురించి చేశాడు. అరే మొన్న నువ్వు చెప్పావు కానీ నేను మర్చిపోయాను, కడతాల్లో నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంకొకటి దగ్గర నేను ఇన్వెస్ట్ చేసేసాను, నెక్స్ట్ ఏదన్నా వస్తే మళ్ళీ చెప్తానులే అన్నాడు. మళ్ళీ 2 days తర్వాత మళ్ళా ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏమయ్యా అంటే, మొన్న చెప్పాను కానీ మళ్ళీ ఏమన్నా నీకు అవసరం ఉంటే నువ్వు చెప్తానన్నావు, కానీ నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ఒకసారి కదిలించు, నువ్వు పిలిచినప్పుడు నేను వస్తాను అన్నాను. ఆ విధంగా లాస్ట్ మండే రోజు మాట్లాడాను. మళ్ళా ఆయనకు ట్యూస్డే ఈవినింగ్ మాట్లాడాను. తర్వాత ఆయన ఫ్రైడే రోజు నేను బయట ఉన్నాను, బయటికి ఇట్లాగే సైట్ విజిట్ లో ఉన్నాను. సైట్ అంటే అదే మన సైట్ లో మార్కెటింగ్ బయట ఉన్నాను. అప్పుడు ఆయన ఫోన్ చేసిండు, ఎక్కడ ఉన్నారు అన్నాడు. అంటే నేను ఇట్లా బయట ఉన్నాను, ఎక్కడ బాలనగర్ దగ్గర ఉన్నాను అన్నాను. అరే ఇట్లా నేను మాకు తెలిసిన మా సిస్టర్ ఒక ఆవిడ ఉంది, ఆమెను కలిసేదానికి ఇక్కడ సుల్తాన్ బజార్ దగ్గర ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంది, అక్కడ ఆఫీస్ లో ఆమె సూపరింటెండెంట్ గా పనిచేస్తా ఉంది, ఆమె కావాలా అంటా ఉంది, నువ్వు మొన్ననే నాకు జ్ఞాపకం చేశావు, అందుకే నేను పక్కన నీ పేరు జ్ఞాపకం వచ్చి నీకు ఫోన్ చేస్తాను, వెంటనే నువ్వు రాగలవా అన్న. ఎంతసేపట్లో రావాలి, ఇప్పుడు ఉన్న పలంగా ఇది ఏమో బాలనగర్ ఆ సుల్తాన్ బజార్ అంత దూరం ఉంది, ఈ ట్రాఫిక్ లో ఎట్లా రావాలరా బాబు అంటే, నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు 30-40 నిమిషాల్లో ఇక్కడ ఉండాలా అన్నాడు. ఇంకా ఆ మాట అనేటప్పటికి నేను ఇంకా నా బ్యాగ్ వేసుకొని ఆడ వేరే కస్టమర్ ను కలిసేదానికి వెళ్ళినా కూడా వేరే అతనితో చెప్పి, నేను చిన్న అర్జెంట్ పని మీద ఉంది, చాలా సీరియస్ గా ఉంది నాకు పని, అర్జెంట్ గా ఉంది, నేను వెళ్తాను, మళ్ళీ మీకు సాయంత్రం కలుస్తాను అని చెప్పి నేను ఆ నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇదే ఈ ట్రాఫిక్ లో కరెక్ట్ 1 o'clock ఎండలో వాళ్ళ ఆఫీస్ దగ్గర వెళ్ళాను. వాళ్ళు చెప్పిన టైం కంటే 2 నిమిషాలు ముందే ఉన్నాను. సరే వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ఆమె అడిగింది, మీరు ఎక్కడ అంటే, నేను ఇట్లా ఈయన భాస్కర్ నేను ఒకే సంస్థలో పనిచేశామండి, ఆయన నాకంటే 3 నెలల ముందు రిటైర్డ్ అయ్యాడు, తర్వాత యుఎస్ వెళ్ళేసి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వచ్చాడు, నేను ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ లో తిరుగుతూ ఉన్నాను అన్నాను. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారు అన్న. టీ హోమ్స్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. వైకుంఠరావు అనే చాలా జెన్యున్ మనిషి, ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ను గత 10 ఏళ్లుగా రన్ చేస్తున్నాం. 2014 నుంచి ఉన్నారు, ఇప్పుడు 2024 10 ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ లేదు, ఒక డౌన్ ఫాల్ లేదు, ఏమి లేదు. అది కాక దీనికి ఒక ప్లస్ పాయింట్ ఇంకొకటి ఏమంటే, మన గబ్బా నాగేశ్వర గారు ఉన్నారు కదా, ఆయన దీనికి చీఫ్ మెంటర్ గా పనిచేస్తున్నారు.
ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడైనా సంవత్సరం ఒకసారి యానివర్సరీ డేకో లేకుంటే ఇంకొక ఫంక్షన్ కో వెళ్ళి 4 మాటలు చెప్పి వచ్చేవాడే గాని ఇక్కడ మాత్రం ఆయన మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన స్పెండ్ చేస్తుంటారు. ఇక్కడ ఆఫీస్ కు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఆ, ఆయన జెన్యూన్ గా లేకపోతే ఎక్కడ వర్క్ చేయరు, రారు కూడా. ఇది ఆయన నమ్మిన నమ్మకానికి ఇది మెయిన్. కాబట్టి నేను కూడా దాదాపుగా గత 6 నెలలుగా దీంతో జర్నీ చేస్తున్నాను. మధ్యలో కొంచెం ఆరోగ్య సమస్యలు ఒక 2 మంత్స్ వెళ్ళలేదు. లాస్ట్ మంత్ కూడా నేను ఒక సేల్ చేశాను. అది కూడా మా వాళ్ళకే, మాకు తెలిసిన మా రిలేటివ్స్ కే ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వెంచర్ చూడండి మీరు, చాలా సూపర్ గా డెవలప్ అయింది. సిసి రోడ్లు ఉన్నాయి, తర్వాత డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది. మీరు అన్ని సార్ ఏ మీ వీడియో విషయమైనా అనే. ఓకే, క్లియర్ క్లియర్. ఆ, చెప్పండి సార్, చెప్పండి. ఏ క్లియర్ విషయమా ఏ విషయమైనా మాట్లాడొచ్చు మీరు అని అన్నాను. అట్లయితే ఆ, అది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి మీ వెంచర్లు ఉన్నాయి? యాదగిరిగుట్ట దగ్గర ఉన్నాయండి, శంకరపల్లి దగ్గర ఉన్నాయి అనేసి దాని డెవలప్మెంట్స్ ఇవి అవి ఫొటోస్ తో సహా వాళ్ళకు చూపెట్టాను. చూపెట్టిన తర్వాత చూసి వీటన్నిటిలోకి ఏది ఇమ్మీడియట్ గా గ్రోత్ అవుతుంది అంటే నేను అన్నాను, NH44 బెంగళూరు హైవే అండి. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న విషయం మీకు తెలుసు. ఇది దీనికి ఎయిర్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్స్ దీనికి ఉన్నాయి. అది కాక ఈ బాల్నగర్ దగ్గరలో త్రిబులార్ కూడా ఉంది. మీరు విన్నారు, తర్వాత రీసెంట్ గా పేపర్లలో కూడా చూశారు. ఈ బాల్నగర్ కు ఈ త్రిబులార్ రోడ్డే కాకుండా దీనికి సైమల్టేనియస్ గా మెట్రో ట్రైన్ స్టేషన్ కూడా వస్తున్నది. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న ట్రాన్స్పోర్టేషన్ బాగా ఉంటది. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ క్లియర్ గా ఉంటుందో అక్కడ అతి తొందరగా డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు బాంబే హైవే కూడా ఉంది డెవలపింగ్ బాగా. అయితే అక్కడ మనకు ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు తక్కువగా ఉంది, బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది. చూసా కూడా ఇవన్నీ ఉంటాయి అని. అట్లయితే నేను ఇంటికి వెళ్ళి మా హస్బెండ్ తో మా పిల్లలతో మాట్లాడి నేను మీకు ఇంటిమేషన్ చేస్తాను అన్నాను. తర్వాత అతను నా ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్ళి ఇంటికి వచ్చేసాము. వచ్చేసి మళ్ళీ సాయంత్రము ఏ కస్టమర్ అయితే బాలనగర్ లో కలవాలనో ఆ కస్టమర్ ను కలిసి ఆయనకు కూడా మనము ఇవన్నీ చెప్పేసి వచ్చేసాను నేను. వచ్చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రము ఫోన్ చేద్దామని, ఎందుకులే ఈ రోజే ఫ్రైడే కదా, ఈ రోజు ఎందుకు, మీకు మధ్యలో ఒక రోజు ఉంది ఆమె చెప్తాను అన్నట్టు కదా అనేసి సాటర్డే రోజు ఆగాను. ఆగేసిన తర్వాత నెక్స్ట్ సాటర్డే రోజు మళ్ళీ ఫోన్ చేశాను. మేడం మీరు చెప్తానన్నారు, ఎప్పుడు సైట్ విజిట్ కి వస్తారు, ఎంతమంది సైట్ విజిట్ కి వస్తారు, ఎవరు డెసిషన్ మేకరు, తర్వాత కొంత అమౌంట్ కూడా తెచ్చుకుంటే ఇక్కడ నచ్చిన తర్వాత మీరు ఇమీడియట్ గా డబ్బులు కట్టేశారనుకోండి, అది మన పేరు మీద ఉంటది. చూసి మేము మళ్ళా తర్వాత డెసిషన్ చెప్తాము అన్నారు, అది మళ్ళీ ఇంకో చోటికి బుక్ అయిపోతుంది ఇంకొకరికి. అరే మేము చూసిపోయినాం కదా, మళ్ళీ అది మాటలు ఇవన్నీ వస్తాయి. మీరు వీటికన్నీ ప్రిపేర్ అయితే ఓకే మేడం అని అన్నారు. సరే నేను చెప్తాను, మా పిల్లలకు తో మాట్లాడలేదు వాళ్ళు నాతో. మా పిల్లలు ఒకరు హైటెక్ సిటీ దగ్గర ఉంటారు, ఇంకొకరు ఇక్కడ మా దగ్గర ఉంటారు. వాళ్ళిద్దరు సాటర్డే రోజు ఇక్కడికి వస్తారు, మాట్లాడి చెప్తాను అన్నారు. సరే మేడం అన్నాను. తర్వాత ఆమె ఆఫీస్ లో హాఫ్ డే లీవ్ తీసుకుందంట, ఎందుకంటే సండే రోజు వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఉన్న విషయం తెలుసుకొని ఆమె సాటర్డే రోజు హాఫ్ డే లో లీవ్ తీసుకొని నేను వెళ్ళిపోదాము అని చెప్పి మా ఫ్రెండ్కి చెప్పింది. సాటర్డే రోజు నేను హాఫ్ డే లీవ్ తీసుకున్నాను, మనం ఇక్కడ నుంచే వెళ్ళి సైట్ చూసుకొని వద్దాము, మళ్ళీ సండే రోజు నాకు ఫంక్షన్ ఉంది, అది ఫంక్షన్ అటెండ్ చేయాల్సి వస్తుంది అని. సరే అనేసి మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు నాకు, ఇట్లా ఆమెకు హాఫ్ డే వస్తుందంట, మరి మనం వెళ్ళగలమా అని. ఏ టైంలో ఉన్నా సరే, రాత్రి 12 గంటలకు లేపిపోయినా కూడా పోదాం, మనం చూపెడతాను నేను. ఆడ లైట్లు కూడా వెలుగుతూ ఉంటాయి, స్ట్రీట్ లైట్లు, మనం చూసుకునే దానికి కూడా అన్ని ఉంటాయి అని చెప్పాను. అయితే సరే నేను మళ్ళీ 10 నిమిషాల్లో కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పాడు. తర్వాత మళ్ళీ 10 నిమిషాల్లో ఫోన్ చేసి ఏమన్నాడంటే, సీఎం టెలికాన్ఫరెన్స్ ఉందంట, వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళ చీఫ్ ఇంజనీర్లు అందరు కూర్చుంటున్నారు, ఈమె మాకు అన్నారంట, ఏంది మేడం మీరు సీనియర్ల మీరు వెళ్ళిపోతూ జూనియర్లు వెళ్ళిపోతూ అందరూ వెళ్ళిపోతే
మేము ఒక్కరం ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా సీఎం కాన్ఫరెన్స్ కు అని అడిగారు. కాబట్టి ఆమె ఆగిపోయిందంట. ఈ రోజు కుదరదు, రేపు కూడా కుదరదు, రేపు ఫంక్షన్ ఉంది అన్నది ఆమె. రేపు కూడా కుదరదు, సరే నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా చూద్దాంలే అన్న. సరే ఒకవేళ ఫంక్షన్ ఉంటే ఎన్ని గంటల వరకు ఉంటుంది ఫంక్షన్? ఫంక్షన్ తర్వాత అయినా వెళ్దాము. ఇప్పుడు 11 వరకు 12 వరకు అన్నారు, 12 తర్వాత వెళ్దామా మనం అని అడిగాను. అడిగితే అవన్నీ నేను అడగలేదబ్బా, వాళ్ళు ఇట్లా అన్నది ఆమె. ఆమె కూడా ఏదో ఆడ ఆఫీస్ లో వాళ్ళ ఆఫీసర్ ఆగమన్నాడు అని చెప్పి చిరాగా ఉన్నది. ఇంకా ఈ టైంలో ఆమెను డిస్టర్బ్ చేయడం బాగలేదు అని చెప్పేసి ఆయన ఫోన్ పెట్టేసిండు. సరే అనేసి అంత లోపలే గంగారాం గారు ఫోన్ చేశారు. అంత ముందే నేను గారికి నేను ఈ మ్యాటర్ చెప్పినాను. ఇట్లా సైట్ బుకింగ్, ఇది సైట్ బుకింగ్ వాళ్ళు వస్తామన్నారు, చూస్తామన్నారు, ఆ వాళ్ళని పిలుచుకోవాలి అనేసి. ఆయన మళ్ళీ నాకు సాయంత్రం ఫోన్ చేసి "అరే, ఏమైంది, వాళ్ళకి అడిగారా, ఎంతమంది వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఆ ఎన్ని గంటలకు మనం బండి పంపించాలంట అనేసి వాళ్ళు అడిగారు. అడిగితే నేను అన్నాను, ఇట్లా చెప్పింటే ఇట్లా అన్నది ఆమె, రేపు వాళ్ళకు ఫంక్షన్ ఉందంట, మరి ఫంక్షన్ తర్వాత పిలిచిపోతామని చెప్పొచ్చు కదా. అవన్నీ నేను మాట్లాడానండి, వాళ్ళు ఇదే సమాధానం చెప్పారు, నెక్స్ట్ వీక్ చూద్దాం అంటున్నారు. ఏది మనకు ఏది ప్రాప్తమైతే అదే ఉంటది అను అనేసి నేను అనుకున్నాను. అది ముందు ఉదయమే నేను, ఆయన అన్నాడు మీరు స్ట్రాంగ్ గా ప్రేయర్ చేయలేదండి, మీరు అందుకోసమే ఇట్లా అయింది అన్న. లేదండి, నేను ఈ రోజు 4 గంటలకి లేచాను, మనీ సార్ చెప్పినట్టు నేను ఆ బ్రహ్మముహూర్తంలో ప్రేయర్ చేస్తానండి, ఇవన్నీ చేస్తున్నాను. తర్వాత మన నిరంజన్ సార్ చెప్పింది కూడా మనము అన్ని ఎక్కడ ఎటువైపు నుంచి మనం వెళ్ళాలను అని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. మాకు కూడా సేల్ కావాలనే ఉంది సార్. మరి తర్వాత దైవాధీనము, మన మనము మన వర్క్ వర్ధమని మనం చేస్తున్నాము, ఫలితం అనేది దైవం మీదకి వదిలేస్తున్నాము. ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించుకొని ఇంకా అక్కర్లేదు అన్నారు. అట్లయితే మీరు సండే సైట్ విజిట్ వచ్చేయండి అన్న. సార్ లేదు, ఒకవేళ ఆమె మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళా ఏమన్నా సమాధానం చెప్పాల్సి వస్తుంది, లేకపోతే నేనే మళ్ళీ ఇక్కడ లోకల్ గా వెళ్తాను, ఎక్కడ దగ్గర నియర్ బై దగ్గర వెళ్ళేసి నేను వ్యక్తులను కలుస్తాను. ఆడవ సేల్ లేకుండా రావడము నాకు కూడా నామోషిగా ఉంది. 2 వీక్స్ నుంచి బాగా కస్టమర్ లేకుండా ఊరికి వెళ్ళేసి వస్తున్నాను. ఈ వీక్ లో ఎట్లా కూడా కస్టమర్ ను తేవాలనుకున్నాను, కానీ మరి అది నోటి వరకు వచ్చి జారిపోయినట్టు ఉంది అనేసి ఆ మాట చెప్పేసి నేను బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చాను. కరెక్ట్ గా 1 o'clock వచ్చి లంచ్, మా మిస్సెస్ గారు లంచ్ చేయండి, బయట నుంచి వచ్చారు కదా అన్నారు. లంచ్ చేయను కూర్చుంటున్నాను, నో కూర్చుంటున్నాను, అదే టైంలో ఫోన్ వచ్చింది. వాళ్ళ ఫంక్షన్ అయిపోయిందంట, వాళ్ళు ఇప్పుడు వచ్చేదానికి రెడీ, నువ్వు బండి తీసుకొని రాగలవా అనేసి. అరే బాబు ఇప్పుడు చెప్తున్నావు, సరే నాకు ఒక 5 నిమిషాలు టైం నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అని ఇమీడియట్ గా నేను గంగారాం గారికి ఫోన్ చేస్తాను. అరే వాళ్ళు రారమన్న వాళ్ళు మళ్ళీ వస్తామంటున్నారు, ఏం చేయాలి మరి, ఇప్పుడు మనకు బండి దొరుకుతుందా, ఉండు నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆయన ఒక 10-15 నిమిషాల్లో మాట్లాడి ఎక్కడెక్కడ వెహికల్స్ ఉన్నాయి లేవి అనేది, మనకు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు లేరు, సనాత్ నగర్ లో కొత్త అతను బండి పంపిస్తాను అన్నాడు, నువ్వు అక్కడికి వచ్చేయన్నారు. ఇక తింటున్న అన్నము వదిలేసి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ బయలుదేరాను. బయలుదేరి మళ్ళీ దారిలో ఉండగానే ఆ ట్రాన్స్పోర్ట్ అతను ఫోన్ చేసిండు, అవునండి నేను బయలుదేరాను, దారిలో ఉంటున్నాను, మీరు ఎర్రగడ్డ దగ్గర వస్తానన్నారు, వచ్చేయండి. ఈ కస్టమర్ నాకు ఏది ఆ, మన బెంగళూరు హైవే దగ్గర ఆరాం ఘర్ దగ్గర ఉంది కదా, అక్కడికి వస్తారు, వాళ్ళు వస్తామన్నారు, అక్కడికి వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోవాలా అని అన్నాను. సరే సరే నేను డ్రైవర్ని పంపిస్తున్నాను, నేను రావడం లేదు, నా డ్రైవర్ని పంపిస్తున్నాను, ఆ డ్రైవర్ కూడా ఫోన్ చేస్తున్నాను. ఆయన మళ్ళీ ఫోన్ చేసిండు, నేను దారిలో ఉండగానే ఫోన్ చేయను, 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటున్నాను, నువ్వు 10 నిమిషాల్లో వచ్చేయను. కరెక్ట్ ఆయన 10 నిమిషాల్లో వచ్చే ముందే నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ మెట్రో దగ్గర పార్కింగ్ చేసి ఇట్లా వెనక్కి తీసుకున్న బండి వచ్చేసింది. ఆ బండి ఎక్కేసి పదండి అని చెప్పేసి బయలుదేరిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేశాను, నేను బండి తీసుకుని వస్తున్నాను, మీరు ఎక్కడ వస్తున్నారు, మీరు ఆరాం గారు చెప్పారు కదా అక్కడికి వచ్చేస్తున్నాము అన్నాను. కానీ ఆరాం గారికి వెళ్ళి 323 పిల్లర్ నెంబర్ దగ్గర ఆగాము. ఆగి వాళ్ళకి ఫోన్ చేశాను, 323 పిల్లర్ నెంబర్ దగ్గర ఆగాము, మీరు వచ్చేయండి అన్న. అప్పటికి 4 అయింది టైము. 4 గంటలకు వాళ్ళు కూడా వెనకాల కారులో వచ్చారు, ఆ కార్ నుంచి ఈ కారులో ఎక్కారు,
ఆ ఏ మేడం అయితే అక్కడ నాకు ఎలక్ట్రికల్ ఆఫీస్ డిపార్ట్మెంట్ లో కలిసిందో ఆమె మేడము, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, తర్వాత ఏ ఫ్రెండ్ అయితే నాతో నిన్ను మాట్లాడారో ఆ ఫ్రెండ్, ఈ 5 మంది వచ్చారు. వీళ్ళతో ఒకటి నేను ఉన్నాను. తర్వాత ఇంకా 6 మందిమి బండి ఎక్కాము, బయలుదేరాము. అది కరెక్ట్ గా బండి ఏ, బాలనగర్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా 2 నిమిషాలు వస్తేనే నేను చూసుకుంటా ఎన్నున్నా వీళ్ళు ఏదో అడిగితే సైట్ డెవలప్మెంట్ గురించి, దీని గురించి, దాని గురించి అన్ని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. కరెక్ట్ గా అడిగి వచ్చేదానికి ఇంత దూరంలో కొంటే మాకు వచ్చే లాభం ఏంటి అన్నది. అంటే ఇందాక చెప్పాను కదండి, ఈ బాలనగర్ దగ్గరికే మనకు రింగ్ రోడ్ వస్తా ఉంది. రింగ్ రోడ్ తో పాటు త్రిబుల్ ఆర్ వస్తా ఉంది. త్రిబుల్ ఆర్ తో పాటు మనకు మెట్రో స్టేషన్ కూడా వస్తుంది అంటున్నారు. మరి ఇంత ట్రాన్స్పోర్ట్ బదిలినప్పుడు పక్కనే ఇంత పెద్ద కాలనీ, ఇంత బ్యూటిఫుల్ గా డెవలప్ అయిన కాలనీ ఉంటే మనకు ఎందుకు వాల్యూ రాదు? ఆ పక్కనే రాజాపూర్ ఉంది. రాజాపూర్ లో ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. తర్వాత షాద్ నగర్ లోనూ ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఫుల్ గా ఉంది. దీన్ని యాక్చువల్ గా ఎంప్లాయ్మెంట్ జోన్ అంటారు. ఎంప్లాయ్మెంట్ అంతా యూనివర్సిటీలు ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. తర్వాత ఈ మై హోమ్స్ వాళ్ళు స్మార్ట్ సిటీ, మెట్రో, ఇది డిజిటల్ సిటీ కూడా కడుతున్నారు. ఏ, శాంతివన్ ఉంది, యోగా సెంటర్, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని సెంటర్స్ ఉండగా ఇక్కడ ఎందుకు డెవలప్ కాదండి? మీరే చెప్పండి అనేసి ఇక మళ్ళీ వాళ్ళను ఆ సైట్ కు కొంచెము మేము వీళ్ళతో మాట్లాడుతుండగానే మేము ఉన్న ఆ ఏరియా దాటిపోయినాం. తర్వాత చూసుకుంటే అది వెళ్ళిపోయింది. సరిపోయిన తర్వాత మళ్ళీ ఈయన గంగారావు గారు ఫోన్ చేసి బయలుదేరన్నారు, ఇంకా ఎక్కడున్నారు? అరే నేను చూస్తూనే ఉన్నాను, ఇది ఎక్కడో కనిపించడం లేదు అన్నారు. అందులో మళ్ళీ అరే దాటిపోయాం, వచ్చేసాము అనుకొని ఫీల్ అయ్యి మళ్ళీ మాట్లాడి బండి ఆపేసి మళ్ళీ వెనక్కి తిరుపుకొని మళ్ళీ వెతుక్కుంటూ మళ్ళీ వచ్చాము. వచ్చి సైట్ చూసిన తర్వాత వాళ్ళు చూశారు. చూడండి మేడం, ఈ లిస్ట్ ప్రకారంగా మీరు ఏమేమి అడిగారో అవన్నీ ఉన్నాయా లేవా చూడండి. రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, ఫ్లాట్ కు వాటర్ సిస్టమ్ ఉంది, పార్క్ ఉంది, సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఇంకొక కాసేపు ఆగితే స్ట్రీట్ లైట్లు వెలుగుతాయి. ఇవన్నీ ఉంటాయి అని చూపించాము. అంతలోపలే గంగారాం గారు వచ్చారు. ఆయన తర్వాత వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఏ రోడ్లు ఉన్నాయి, ఏవేవి లేవు అవైలబుల్ అన్నారు. అక్కడ వాళ్ళు ఒకటి ఆల్రెడీ బుక్ అయిన, అడ్వాన్స్ కట్టి బుక్ అయిన ఫ్లాట్ పట్టుకొని ఇదే కావాలి మాకు అని పట్టుకున్నారు. అదే ఆల్రెడీ బుక్ అయిందండి, మరి అది రాదు అంటే వాళ్ళని అడగండి, వాళ్ళు ఏమన్నా విత్డ్రా చేసుకుంటారేమో, మేము డబ్బులు కడతాము, ఈస్ట్ సౌత్ కార్నర్ అది అదే కావాలా అని అన్నారు. లేదండి అది లేదు అంటే మళ్ళీ ఇంకా చెప్పంగా గంగారాం గారు, నేను అవన్నీ చెప్పగా మళ్ళీ మాట్లాడుకుంటూ మళ్ళీ రామరాజా అంటే దగ్గర అక్కడ ఇది షామియానా వేసిన చోటికి వచ్చారు. వచ్చే ఆయన సార్ ఏమన్నారంటే, మీరు ఫస్ట్ సైట్ ఏది ఉందో, ఏ ప్లాట్ తీసుకుంటారో డిసైడ్ చేసుకుని రండి, దాని తర్వాత నేను ప్రైసెస్ గురించి దీని గురించి మాట్లాడతాము అన్న. లాస్ట్ అవన్నీ చూసుకొని వచ్చారు. అప్పటికే చాలా చీకటి అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు 83 ఫ్లాట్ నెంబర్ 83 పార్క్ ఎదురుగా ఉండేది ఒకటి సెలెక్ట్ చేశారు. ఆ కార్నర్ లో ఉండే ఈస్ట్ ఫేస్ ఒకటి 90 సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఈ ఒకటిది ఏది తీసుకుంటారు అని, ఒకటే తీసుకోవాలనుకుంటాం కానీ ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇవి చూసాం, 2 కూడా తీసుకుండే ఛాన్సెస్ మాకున్నాయి. కానీ రేపటి వరకు మీరు పెడితే మేము 2 తీసుకుంటాము అన్న. అట్లా కాదండి, ఎంతో కొంత అమౌంట్ మీరు బుక్ చేసుకుంటే గానీ మీకు నేను ఇవ్వగలను. మేము ఊరికే నోటి మాట మీద బుక్ చేయలేము. ఇక్కడ 2000 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. నేను నోటి మాట వరే ఒకరికి ఇద్దరికో ఇక్కడ బుక్ చేసే వాళ్ళకి చెప్పచ్చు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నాకు తెలియకుండానే బుక్ చేస్తే మళ్ళీ మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎవరో బుక్ చేసిన ఫ్లాట్ ని ఎలా అడుగుతున్నారో, రేపొద్దు నేను మాట్లాడిపోయినాను కదా దాన్ని ఎలా ఇచ్చారో అని మళ్ళీ అడుగుతారు. నేను వన్ ఆఫ్ ద పార్ట్నరే ఇక్కడ, నేను ఓనర్ను కాదు అనేసి చెప్పాను. మళ్ళీ రామ్ రాకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గంగారాం గారు కూడా చాలా ఓపికగా వాళ్ళతో మాట్లాడి ఎంతో కొంత కట్టండి,
మీరు అంటే రామ్ రాకేష్ గారు అన్నారు కొంత అమౌంట్ కట్టండి అని, మళ్ళీ ఈయన కూడా ఆయన చెప్పిన మనం వీళ్ళకి కాదు, లేదు మేము అంత అమౌంట్ తేలేదు ఇట్లా అట్లా అని అన్నారు. అవన్నీ లేదండి. మీరు లాస్ట్ గా ఫైనల్ గా ఎంతో కొంత అమౌంట్ కడితేనే మీకు ఫ్లాట్లు ఉంటాయి, లేకపోతే మీకు ఇష్టం లేదంటే ఇంకా చూసుకోండి అన్నారు. వాళ్ళు డెవలపింగ్ చూసుకున్నారు, వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళే మాట్లాడుకుని వచ్చిన వాళ్ళు తీసుకుని లాస్ట్ కు ఈ 2 ఫ్లాట్లు మాకు కావాలి, తర్వాత మీకు ఆఫీస్ లో వచ్చి బ్యాలెన్స్ అమౌంట్ కట్టి మాట్లాడి 2 కావాలన్నా లేకుంటే ఒకటే తీసుకుంటావా అని చెప్పి డిసైడ్ చేసుకుని మేము చేస్తాము అని చెప్పేసి 2 ఫ్లాట్లకు అడ్వాన్స్ కట్టేసి బయట పడేటప్పటికి 7:00 అయింది. నేను ఇంటికి వచ్చేసరికి 11 అయింది. వాళ్ళు కూడా 9:30కే ఏమో పోయారంట. ఇది సార్ జరిగిన విషయము. దీంట్లో నా ప్రయత్నము ఎంత ఉందో మీరు ఇచ్చిన ట్రైనింగ్ కూడా అంతే ప్రభావం చూపించింది. దాంతో కాకుండా ఈ టీ హోమ్స్ యొక్క డెవలప్మెంట్స్ కూడా దానికి ఏదో బంగారానికి గెంతపు ఉచ్ఛ్వాసన అన్నట్టు దానికి ఈ టీ హోమ్స్ డెవలప్మెంట్ కూడా మనం ఏదైతే బ్రోచర్లో చూపించామో అదే అక్కడ చూశారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యాయి. 2 బుక్ చేశారు. రేపు 2 కంటిన్యూ చేస్తారా లేకుంటే ఒకటే చేస్తారా అనేది వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకుంటామా అన్నారు. ఈ రోజు కూడా మాట్లాడాను. ఈ రోజు వీక్ ఫస్ట్ ప్లస్ మంత్ లాస్ట్ ఉన్నాము, బిజీగా ఉన్నాము, కొంచెం ఈ ఒక్క రోజు రేపు వదిలేయండి మేము మాట్లాడదాము అని అన్నారు. వాళ్లకు నేను ఈ రోజు డిస్టర్బ్ చేయలేదు. ఇందాక గంగారాం గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పానండి. ఇది సార్ నాకు జరిగిన విషయం అంతా మీరు వివరంగా చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. అసలు సూపర్. అసలు నిజంగా మీరు మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనేమేమి అబ్జర్వ్ చేశాను తెలుసా సార్, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆన్ ది స్పాట్ అందుబాటులో ఉన్నారు. అంటే మనము క్వాలిఫికేషన్స్ ఫర్ వెల్త్ అడ్వైజర్ లో మైండ్ సెట్ లో కూడా ఎనీ టైం అవైలబుల్ అని ఒక పాయింట్ పెట్టుకున్నాం. మనం రిక్వైర్మెంట్స్ అన్ని మన దగ్గర పెట్టుకోవాలని ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఇప్పుడు సార్ ఆ టైంకి నువ్వు ఆ టైం కల్లా రావాలి అని సార్ కి ప్రెషర్ చేస్తే నేను ఇప్పుడు రాలేను అప్పుడు రాలేను అని అనలేదు. ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయినారు. సండే రోజు కూడా 1:00 కి ఫోన్ చేసి ఇప్పుడు ఇమ్మీడియట్ గా పదాన అంటే కూడా అట్లెట్లా అవుతుంది? ఒక డే బిఫోర్ ఉండాలి, ఎంతమంది వస్తున్నారు అవన్నీ ఏం చెప్పలేదు. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు ఎస్ నేను రెడీగా ఉన్నా. అసలు అన్నంని కూడా అక్కడ వదిలేసి వెళ్ళానని అన్నారు. అదైతే కొంచెం బాధ అనిపించింది. వీలైతే నెక్స్ట్ టైం అట్లా చేయకండి సార్. అన్నం కదా. సో అవి పాయింట్స్ చూడండి. అసలు అంటే సేల్ కావాలి అనే తాపత్రయము తపన ఉంటే అంటే ఖచ్చితంగా ఎనీ టైం గివప్ ఇవ్వద్దు. సండే అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఇంకేముందని గివప్ ఇవ్వద్దు. ఏమో చెప్పలేం, 4 గంటలకు కూడా ఫోన్ వస్తుందేమో. నేను కార్ తోటి అన్నిటితోటి రెడీగా ఉంటా. 5-5:30 నుంచి ఇప్పుడు వచ్చేది ఎండాకాలము 7 గంటల దాకా సన్లైట్ దిగదు. ఓకేనా? సో అటువంటి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ సాధిస్తాం మనము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భాషా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. అసలు అన్మ్యూట్ చేసుకోవాలి సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మైక్ పైన అన్మ్యూట్ చేయాలి సార్. భాషా సార్. సరే సార్, గంగారాం గారు కూడా చాలా యాక్టివ్ గా దీంట్లో వర్క్ చేశారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా సక్సెస్ వచ్చింది. ఎస్ సూపర్ ఎక్సలెంట్ సార్. సో టీమ్ వర్క్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు. అండ్ సార్ జర్నీలో నేను కూడా అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటిదనంటే సార్ తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు, కంపెనీ గురించి చెప్పారు, ఓకే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పారు, దారిలో ఉన్నప్పుడు డెవలప్మెంట్స్ గురించి చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత ఇంత దూరం మళ్ళీ ఎందుకు మేము తీసుకోవాలన్న క్వశ్చన్ అడిగినప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసినారు. ఓకేనా, ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఏంటిది అది అనేసి సైట్ లో డెవలప్మెంట్స్ చూసి వాళ్ళు కొంచెం కన్విన్స్ అయినారు, అది చెప్పింది చెప్పినట్టుగా ఉంది అనేసి. సో ఇక్కడ ఫస్ట్ భాషా సార్ ప్రిపేర్ అయినారు, నేను మార్కెటింగ్ చేయాలి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే భాషా సార్ కి డైరెక్ట్ సేల్ కాదు ఇది. అంటే తను ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ కి, తను వద్దన్నారు కానీ అయినా కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఏదైనా రిఫరెన్స్ ఉంటే ఇవ్వు అనేసి అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన రిఫరెన్స్ ద్వారా ఒక మేడం టచ్ అవడం. ఇప్పుడు ఆ మేడం కి సార్ కి ఎటువంటి పరిచయం లేకపోవడం, బట్ స్టిల్ నమ్మకం కలిగి అన్ని లక్షల ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎలా అనంటే సార్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు అబ్జర్వ్ చేసారా లేదో, నేను మొన్ననే లాస్ట్ మంత్ మా వాళ్ళకి ఇప్పించాను, అంతకంటే ముందు వాళ్ళకి ఇప్పించాను అనేసి సార్ చెప్పారు. సో మనము ఇప్పించినట్టుగా లేకపోతే అట్లీస్ట్
కంపెనీ గురించి గొప్ప చెప్పుకోవడంలో కూడా తప్పేం లేదు. కంపెనీ గురించి గొప్ప చెప్తాం. కంపెనీలు ఎన్ని వేల మంది ఉన్నారండి, వెల్త్ అడ్వైజర్స్ అండ్ కస్టమర్స్, అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు, ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్నారు అనేసి దాని గురించి చెప్పడంలో తప్పు లేదు. సో ఇవన్నీ మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. ఇవన్నీ మనము సక్సెస్ సాధించాలి అని అంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఆ రెండు బై గాడ్ గ్రేస్ సార్ ఆ రెండు సేల్స్ క్లోజ్ అయిపోతాయి కూడా, సార్ ఇన్కమ్ లెవెల్ అనేది వేలల్లో అయితే ఉండదు, 30, 40, 50,000 ఉండదు, లాక్స్ లలోనే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ భాషా సార్ అండ్ శేఖర్ సార్. నిజంగా మా ఈ మీటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక గొప్ప హోప్, ఒక నమ్మకం కలిగించినారు. ఎస్, మనకి కూడా అవుతుంది. మొదట మనం చేయాల్సింది మార్కెటింగ్ చేద్దాము, 10 మందికి చెప్తాం మన దగ్గర ఇది ఉంది అన్న విషయం. వాళ్ళు తీసుకోకపోతే ఏదైనా రిఫరెన్స్ అయినా ఇవ్వండి అనేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రిఫరెన్స్ తెచ్చుకుందాం. రిఫరెన్స్ వచ్చినప్పుడు రెడీగా ఉందాము, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాము, కంపెనీ ప్రొఫైల్ చెప్దాము, డెవలప్మెంట్ చెప్దాము, పేమెంట్ ఎంతో కొంత తెచ్చుకోవాలి, అక్కడ నచ్చితే కనుక అక్కడే పే చేయాలి అనే పాయింట్ కూడా చెప్తాము, సైట్ విజిట్ కన్ఫర్మేషన్ చేసుకుందాం, డెవలప్మెంట్స్ అన్ని చెప్దాము. ఇలా ఈ ప్రాసెస్ లో అమౌంట్ ఉంది అని ఒక నమ్మకం అనేది కలిగింది మీ యొక్క షేరింగ్స్ ద్వారా. అండ్ ఈ రికార్డింగ్ సెషన్ అనేది కూడా నేను ఇప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ మన వాట్సాప్ గ్రూప్స్ లో పంపిస్తాను. మీ వాళ్ళు ఎవరైనా ఈ మీటింగ్ కి జాయిన్ కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా వింటారు వాళ్ళ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు. రేపు మనకి ఓపెన్ మీటింగ్ ఉంది, ట్యూస్డే ఓపెన్ మీటింగ్ మన బంజారాహిల్స్ హెడ్ ఆఫీస్ లో ఈవినింగ్ 6 o'clock కి. తప్పకుండా మీరు మీతో పాటు ఒక కొత్త వాళ్ళని ఎవరైనా ప్రమోట్ చేయండి. ఓకే, తీసుకొని రండి మీ టీమ్ మెంబర్స్ గా, వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీని ఇవ్వండి. వెన్స్డే రోజు నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది 6:30 to 7:30. మీరు ఎవరినైనా కొత్త వాళ్ళని ప్రమోట్ చేయండి, లేదంటే మీరైనా సరే పర్వాలేదు అందులో మళ్ళీసారి జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్సే కదా ఇప్పుడు మన భాషా సార్ అండ్ శేఖర్ సార్ చెప్పింది కస్టమర్స్ కి. మళ్ళీసారి వినడంలో తప్పేం లేదు. మీకు ఫ్రీ టైం ఉంటే వినండి, అందులో మళ్ళీసారి జాయిన్ అయ్యి కొత్త వాళ్ళని ఉంటే ప్రమోట్ చేయండి. మీ టీం మెంబర్స్ గా ఎదుగుతూ ఉంటారు. ఒక 1 year 2 years లోపల మీకంటూ ఒక 100 మెంబర్స్ టీం మెంబర్స్ ఉంటే, ఎక్కడో ఒక చోట ఒక 10 సేల్స్ జరుగుతుంటే మీ ఇన్కమ్ అనేది ఒక రెంటల్ ఇన్కమ్ లాగా యాడ్ అవుతూ వస్తుంటుంది. సో ప్లాట్ఫామ్ ని అస్సలు వదిలిపెట్టొద్దు. నన్ను అడిగితే ఒక ట్రైన్ టికెట్ కొన్నాక వెళ్ళి కూర్చుంటే ట్రైన్ లో అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, కూర్చుంటే చాలు ట్రైన్ తీసుకొని పోతుంది. నేనేమంటానంటే టీ హోమ్స్ కంపెనీలో జరిగే ప్రతి మీటింగ్ లో వచ్చి కూర్చుంటే చాలు, ఈ ప్లాట్ఫామ్ తీసుకొని వెళ్ళిపోతుంది మిమ్మల్ని. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.